అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాము. కోయట్లో అయితే ఇటీవల రీసెంట్గా ఒక అమెరికన్ వ్యక్తి పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టించాడనమాట. అతను ఏం చేశాడంటే అతనైతే మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సాల్వా ఏరియాలో అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లుగా పోలీసులకైతే సమాచారం అయితే అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్నైతే పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ అతను అక్కడి నుంచి పారిపోయి వేరే చోటుకైతే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పోలీసులు మళ్ళా అతని గురించి వెతుక్కుంటూ హవల్లీ పోలీసులు, అలాగే ట్రాఫిక్ పోలీసులు అందరూ అతని గురించి అయితే వెతకడం స్టార్ట్ చేశారనమాట. అక్కడి నుంచి అతను సినిమా తరహాలో చేజింగ్ అయితే జరిగింది. అక్కడ కూడా మొత్తం అనేది ట్రాఫిక్ అనేది బందీ చేశారనమాట. అతను ఎక్కడికి పోనీయకుండా చేశారనమాట. మొత్తానికైతే అతని దగ్గర మద్యం బాటిల్లు కూడా ఉన్నాయి. మద్యం బాటిల్లు, అలాగే లైసెన్స్ లేని తుపాకీ కూడా ఉందన్నమాట అతని దగ్గర. ఇవన్నీ అతని దగ్గర నుంచి పోలీసులైతే స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేళ్ళకత్తెరే పోలీసులు అతన్ని పట్టుకున్నారనమాట. కానీ అతను పోలీసు వెహికల్స్‌ను రెండిటినైతే విధ్వంసం చేశాడు. పెట్రోలియం వెహికల్స్ 2 ఉంటాయి కదా! ఆ 2 వెహికల్స్‌ను ధ్వంసం చేశాడనమాట. దాని తర్వాత పెట్రోలియం వెహికల్‌ని రెండిటిని ధ్వంసం చేసి, అలాగే పోలీసు అధికారులు హవల్లీ రెస్క్యూ టీమ్ పోలీసు అధికారులు ఇద్దరినైతే గాయపరిచాడు. ఈ దాడిలో గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు 2 వెహికల్స్, ఒక వెహికల్ అయితే బాగా దెబ్బతినిందనమాట. పెట్రోలింగ్ వెహికల్. ఇంకో వెహికల్ స్వల్పంగా దెబ్బతినింది. ఆ తర్వాత ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి ఇతను చేసిన ఇదిలో. మొత్తానికి అతను మద్యం మత్తులో ఇదంతా చేశాడనమాట. కానీ పోలీసులు అతన్ని స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు అతనిపైన, ఎవరైతే అమెరికన్ వ్యక్తి ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలను తీసుకొని అతన్నైతే శిక్షించారనమాట. పోలీసు అదుపులో అయితే తీసుకున్నారు. ఇటీవల ప్రాంతంలో కోయట్లో మంచి కంటే కూడా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. అది కోయట్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అంతేను. కోయట్లో సోషల్ మీడియాలో వానలు ఎక్కువగా పడతాయి. సోమవారం, మంగళవారం విపరీతంగా వాన పడి కోయేట్లో మొత్తము మునిగిపోతుంది అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే సాగుతోందనమాట. ఈ ప్రచారాన్ని కోయేటి అధికారులైతే ఖండించారనమాట. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఎవరు దీని గురించి ఇబ్బంది పడకండి. ఇది లేదు. కాకపోతే కొద్దిగా తేలికపాటి వర్షాలు, అంటే చినుకులు, తేలికపాటి వర్షాలైతే పడతాయి. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం మార్నింగ్ వరకు కూడా, బుధవారం ఉదయం వరకు కూడా వానలు పడే అవకాశం ఉందనైతే వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేశారనమాట కోయటి ప్రజలకు. అంటే మొత్తానికి సోమవారము సాయంత్రం నుంచి, అలాగే బుధవారము ఉదయం వరకు కూడా వానలు పడే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ అధికారులైతే కోయేటి ప్రజలకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఇకపోతే కోయట్‌లో బంగారం రేటు విపరీతంగా ఉంది. ఎంతుందో చెప్పుకోవాలంటే 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 24 దినార్ల 60 ఫీల్స్‌గా అయితే ఉందన్నమాట. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 26 దినార్ల 250 ఫీల్స్‌గా అయితే నమోదై ఉంది. బంగారం ధర అయితే స్వల్పంగానే ఉంది. ఇకపోతే కువైట్‌లో దినార్ రేట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. కువైట్‌లో దినార్ రేట్ చూసినట్లయితే ఒక్క కువైటీ దినారు మన ఇండియన్ రూపీస్‌లో రూ. 277.40గా అయితే నమోదై ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. అదేవిధంగా కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో డైలీ వస్తూ ఉంటాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.